ఏ లుంగి చెప్తానవేంద్రా? నేనేమో మెంటల్కి కూర్చుంటా అంటే నువ్వేం చెప్తానవరా? నైట్ స్పైడర్ మ్యాన్ సినిమా చూసిన వాడికి ఇట్లా గిట్లా అని చెప్పి గోడలు ఎక్కుతాడు ఇంకా ట్రై చేస్తానా. నీ అబ్బా అవన్నీ సినిమాల్లో అయితేరా, బయట కావు. నువ్వు చేసింది కూడా సినిమాలోనే అవుతుంది. ఛాలెంజ్ చేసి రావడానికి నువ్వేమైనా చిరంజీవి అనుకున్నావా లేదంటే బలే బాబు అనుకున్నావా? ఏదో ఛాలెంజ్ చేసి వచ్చిన మా మొగోడు. ఏరా బాలరాజు, సర్పంచ్ అయితానావంట, పటేలమ్మతోటే ఛాలెంజ్ చేసినావంట. పిశాగిట్లా లేచిందారా? సర్పంచ్ అవుతాడంట, సర్పంచ్. ఆఖరికి 200 రూపాయలకు పత్తి ఎరుకున్నది కూడా మనల్ని పత్తి తీసి పారేసినట్టు వాడేస్తుంది. రేయ్, విజయం వచ్చే ముంగట ఆగి ఇవన్నీ మామూలేరా. కరెక్ట్ చెప్పినవరా. ఏం పీకుదామని ఛాలెంజ్ చేసినావురా? ఊరోళ్ళందరూ సల్లంగుంటే నీకు ఏడ నిమ్మలం ఉంటది? పోయి పోయి దేవతసుంటి పటేలమ్మ ముంగటే ఛాలెంజ్ చేస్తావారా? నీ బతుక్కి ఒక్క మంచి పనన్నా చేసినావారా? ఎందుకు చేయలే? మొన్న రాత్రి ఒకటి బండి మీద పోతే అంటే స్టాండ్ తీయకుండా పోయిండు. స్టాండ్ అరసిన అరవకపోతే ఏమవు? అది మంచి పని కాదా? సూపర్ రా. అప్లికేషన్ అది గదే. చీ నీ బతుకు జడ. ఎప్పుడో చెడిపోయినాయి. ఊళ్ళే మస్తు మంది మస్తు ముచ్చట చెప్తారు, పట్టించుకోవద్దు. జల్దీ నెంబర్ రాసుకో. 95 53 72 84 57. మొన్న మా అక్క బిడ్డకు పిచ్చి పట్టింది, పోయి చూపించినావు, జల్దీ తగ్గిపోయింది. నువ్వు కూడా పోయి చూపించుకో, నీ పిచ్చి కూడా తగ్గిపోతుంది. అది డాక్టర్ నెంబరు. లేకపోతే నువ్వు సర్పంచ్ గా పోటీ చేసుడేంద్రా? నీ పిచ్చ పుష్పం. ఊరోళ్ళంతా గిట్ట తయారయ్యారు. సర్పంచ్ అయినా చెప్తా ఒక్కొక్కరు కావు. అయితాడు సర్పంచ్ అయ్యి అందరినీ ముంచెత్తాడు. ఏం దుర్గమ్మత్త బట్టలు ఆరక ముందే తీస్తావు? రే కుక్క పొగపోడా, బట్టలు ఆరక ముందే కాదురా, మా బతుకులే ఆర్పేసిండీడు. మంచి వాళ్ళు అంతా పోతుండ్రు, మీరు పోతలేరేంద్రా? అవ్వత్త నువ్వెందుకు పోలే? అంటే నువ్వు మంచిదాన్ని కాదా? నీ ముక్కులో సమ్ము దరిద్రులారా. ఓ సాయం వదినా. వదినా నాకో సాయం చేయతల్లి. నా ఆవులు బర్రెలు అన్ని నువ్వే కొనుక్కొని ఎంతో కొంత ఇచ్చే వదినా. ఈడున్నాడే ఈడు గెలిచేది లేదు, సర్పంచ్ అయ్యేది లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవడం మంచిది. అయితాడు సర్పంచ్. నీ అయ్యత్తున్నారు పోయిందా? రే బాలరాజు, ఊరంతా మన ఇంటి వైపు ఏలెత్తి చూపిస్తాంద్రే బిడ్డ. మన బతుకులు మనం బతకాలే గాని మంది బతుకులు బతుకుదామనుకుంటే మనకి బతుకే లేకుండా పోతుందిరా బిడ్డ. నాకెందుకు మంచి కల్పిస్తలేదురా. నాయనా చెప్పు బిడ్డ. ఇందాక మంది బతుకులు మన బతుకులు అన్నావు నాయనా. ఇవన్నీ నాకు అర్థమైతే లేదు. నాకే ఓటేయడం మాత్రం మర్చిపోకు. ఊరంతా ఎప్పుడే సర్పంచ్ అనక ఒక్కొక్కరికి చెప్తారా? ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు? అడక్క తిందాం. ఏ బ్రో, అవ్వాలని ఆశుంటే ఎలాగైనా అవ్వచ్చు. ఏమంటున్నావురా? మనకి తెలియని విషయాన్ని తెలుసుకోవాలి లేదా నేర్చుకోవాలి. ఎట్లారా? జరుగు. కన్నతల్లి చేయలేని మేలు ఈ గూగుల్ తల్లి చేస్తుంది. పొంగు ఆ మాత్రం మాకు తెలీదా? ఇటీ ఎలక్షన్ లో గెలుసుడు ఎట్లా తిరుగుతాంది. నీ అక్క ఇదేంద్రా ఆస్క్ పీకే నత్తాంది. ఇగో చూడు. ఒక నిమిషం. పిఎం అవ్వడం ఎట్లా? ఇదేంద్రా మళ్ళీ ఆడాచిండు. కింద ఏవి పెట్టు. ఇదే కదరా? అతనొక అమోఘం, అతనొక అద్భుతం. ఏ నాలుకలు కూడా పనిచేయని ప్రణాళికలు అతనివి. ఎంతో మంది వార్డ్ మెంబర్స్ ని సర్పంచ్ గా, సర్పంచులను ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం, పిఎంలు కూడా అతనిచ్చే ఐడియాలతోనే ఈ స్థాయిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఊరిని అవ్వ, ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులంతా పీకే సార్తోనే మొత్తం పెద్దగారు కదరా. అరే కింద ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయరా. గిదారా? వద్దు. హలో పీకే సార్. రేయ్, పీకే అత్త అన్నాడు కదరా, కన్ఫామ్ అత్తాడా? 300 అప్పు చేసి ఒక పూలదండ కొన్నా, ఇజ్జత్ పోతుంది రాకపోతే. ఏ పిచ్చి కాకు అత్త అని చెప్పి మాట ఇచ్చిండు. ఇప్పటికే 3 సార్లు ఫోన్ చేసిన కోపంతో ఏంది బేని మెసేజ్ పెట్టిండు. ఏంది బేని మెసేజ్ పెట్టిండా?
నీ ఏంది బే కాదురా అది ఆన్ ది వే. చదువుకోమంటే చదువుకో ఇడియట్. ఇది పెద్ద పీక్ పీక్ చదివినట్టు. అరే బస్సు వస్తుందిరా. ఏం ఓడగలరా మీరు? ఆయన బస్సులో ఎందుకు అత్తాడు? ఆయన రేంజ్కి రేంజ్ రోడ్ వస్తాడు. దిగండి దిగండి. వచ్చిందే వచ్చి కాలింగ్ బెల్ కొడితే కాలు లేదు పక్కెళ్ళన్నాడు నీళ్ళంటాడు. సార్ మీరా గెటప్ అదిరింది సార్. అయినా మీరేంటి సార్ బస్సులు వచ్చిర్రు? అరే జనం గురించి తెలియాలంటే జనాల్లోనే తిరగలరా బాయ్. ఏమంటావు బాలరాజు? సార్ మీకు నా పేరు ఎట్లా తెలుసు సార్? నేను ఎదవలను బాగా గుర్తుపడతాను. నేను అన్నది మిమ్మల్నే. ఫీల్ అయ్యారా? అబ్బేం లేదు సార్, మాకు అలవాటే. అందుకే ఎదవలన్నాను. కానీ బాలరాజు అలా కాదు. ఒక అమ్మాయి ప్రేమ కోసం వాళ్ళ అమ్మని ఎదిరించి ఊరంతా ఒకవైపు నుంచుంటే తనొక్కడే ఒకవైపు నుంచున్నాడు. అది బాలరాజు అంటే. నువ్వు రియల్ జెంటిల్మెన్ బాలరాజు. సార్ మీకు నా ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలుసు సార్? ఈ ఊర్లో మొత్తం జనాభా 6,800 మంది. అందులో ఓటు హక్కు ఉన్నోళ్ళు 5,350 మంది. ఇప్పటిదాకా ఈ ఊర్లో ఎలక్షన్స్ జరిగిందే లేదు. 20 ఏళ్లుగా ఇంద్రావతి పటేలే సర్పంచ్ గా ఉంది. ఆవిడ ఈ ఊరికి దేవత లాంటిది, నువ్వు ఈ ఊరికి దెయ్యం లాంటివి. ఆవిడ మీదకి వెళ్ళడం ఇంపాసిబుల్ కాబట్టే దాన్ని పాసిబుల్ చేయడానికి నువ్వు నన్ను పిలిపించుకున్నావు. ఇంత లెంత్ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు కావాల్సింది చప్పట్లో, నీకు కావాల్సింది ఓట్లు. అంతేగా? సార్ చిన్నప్పటి నుంచి హౌలాగలతో తిరిగి నేను ఇట్లా తయారైనా సార్. మిమ్మల్ని చూస్తే మస్తు ధైర్యం వచ్చింది సార్. నన్ను తొందర సర్పంచ్ చేయరు సార్. అరే రాజకీయ నాయకుడు అవ్వాలంటే దానికి కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండాలి. అవి నీలో ఉన్నా లేదో ముందు నేను తెలుసుకోవాలి. నీకు మంతాగే అలవాటు ఉందా? ఉంది. లేదు సార్. శబాస్! ఈ ఒక్క అబద్ధం చాలు నువ్వు గొప్ప రాజకీయ నాయకుడు అయిపోవడానికి. అవునా సార్? అబద్ధాలు ఆడితే రాజకీయ నాయకులు అవుతారా? అట్లాంటి ఇంకంటే ఎక్కువ ఆడతా నేను. అవునా? నువ్వు ఆడా మగా? గిట్లా తొందరపడే గా ట్రంప్ ఓడిపోయిండు. ట్రంప్ ఎందుకు ఓడిపోయింది సార్? పాదయాత్ర సగ్గా చేయలే. పాదయాత్ర? అరే పాదయాత్ర నైట్లు చేసిండ్రా భయ్. పాదయాత్ర నైట్ చేసుడేం సార్? అరే నేను ఆయనకి డే టైం ఫోన్ చేసినాను రా భయ్. అప్పుడు ఆ నైట్ అవుతుంది కదా. సార్ ఎడికి పోతురు? చెప్పినా కదా, జనాల నాడి తెలియాలంటే జనాల్లోనే తిరగాలి. అరే యాదగిరి ఉండరా, వస్తున్నా. అమ్మా ఇవన్నీ చేయనికి నేనున్నా కదమ్మా. ఎన్నడూ లేని దియాలా కొత్తగా పనిచేసుడు షురు చేసిందేందో. మన ఇంట్లో మనం పరాయి మనిషి అవుడు కంటే పని మనిషి అవుడే నయమని పని చేసుకుంటున్నా పుష్ప. ఉన్నది ఇద్దరం, ఇన్ని వంటలు వండుడు ఎందుకో? ఇక్కడిద్దరమే ఉన్నాం, కానీ మా అత్తారింట్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరు కడుపులు నిండాలంటే ఈ మాత్రం ఉండాలి కదా పుష్ప. అసలే నా మొగుడు పంచాయతీ తోటల కోసం తిరిగి తిరిగి అలసిపోతాడు పాపం. దీని అమ్మాయిల లొల్లేందో నడిమిగిట్ల ననుగుంజుడేందో. ఒకలేమో మాట అంటారు, ఇంకొకలేమో ప్రేమంటారు. పగటి వంటలు బానే ఉంటాయి, పగటి కలలే కళ్ళు కెరిగాయి. అట్టిగా ఆలోచించి ఆగం కాకుండా ఆ గ్యాస్ పై బంద్ పెట్టి ఇంట్లోకి పోయి పడుకోబో. గంతే అమ్మా, పటేలమ్మ చెప్పిందే చేద్దాం. నేను దిమాగ్ తోటి లవ్ చేయలే, మర్చిపోనికి దిల్తో చేసిన. మనిషి పోతేనే మనసు పోయేది. అయినా నేను పోతాను.